నమస్కారం, భుజమ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో విశాఖపట్నంలో డైమండ్ పార్క్ దగ్గరలో ఉన్న క్వాలిటీ ఇన్ బేస్ కృష్ణ హోటల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ హోటల్కి సంబంధించిన అడ్రస్, ఫోన్ నంబర్, అలాగే వెబ్సైట్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్అవుట్ చేయండి. హోటల్ ఎలా ఉండబోతుంది, అలాగే హోటల్లో రూమ్స్ ఎలా ఉంటాయి, ఇంకా ఫుడ్ గురించి ఇలాగ ఎన్నో విషయాలు తెలుసుకుందాం పదండి. హోటల్లో ఎంటర్ అవుతుండగానే ఆటోమేటిక్గా సెన్స్ చేసుకుని డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయండి. హోటల్ అంబియన్స్ మొత్తం అంతా చాలా బాగుంది, చూపిస్తాను పదండి. మీరు ఎప్పుడైనా సరదాగా లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలనుకుంటే ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేసి చూడండి. బఫే సిస్టమ్ ఉంటుందంట, వెజ్ అండ్ నాన్ వెజ్. మేమైతే ట్రై చేయలేదండి, ఎందుకంటే శ్రీకాకుళంలో టెంపుల్స్ చూడటానికి అలాగే వైజాగ్ టెంపుల్స్ చూడటానికి వెళ్ళాం కాబట్టి అసలు టైం సెట్ అవ్వలేదండి ట్రై చేయడానికి. ఇక్కడ స్టే చేసి మీరు 1.5 డేలో ఇంపార్టెంట్ టెంపుల్స్ అయితే శ్రీకాకుళంలోనూ అలాగే వైజాగ్లో కవర్ చేయొచ్చండి. ఎలాగంటే ఫస్ట్ డే శ్రీకాకుళం ప్లాన్ చేసుకోండి, అరసవల్లి పక్కనే శ్రీకూర్మం ఉంటుంది, కొంచెం దూరం వెళ్తే కనుక శ్రీముఖలింగం ఉంటుందండి. రూమ్ చూపిస్తాను రండి. ఇక్కడైతే 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయండి. ఎగ్జిక్యూటివ్ అని, సూట్ అని, అలాగే డీలక్స్ రూమ్స్ అని ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తుంది మీకు ఎగ్జిక్యూటివ్ రూమ్ అండి, తర్వాత అయితే డీలక్స్ చూపిస్తాను. సూట్ రూమ్ అయితే చూపించట్లేదండి, ఎందుకంటే కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయండి చూపించడానికి, అందుకనే చూపించట్లేదు. సెకండ్ డే ఉదయమే కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తే మన చేతితోనే మనమే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత సింహాచలంకి వెళ్ళండి, తర్వాత సంపత్ వినాయక టెంపుల్, ఇంకా ఏవైనా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే దర్శించుకోండి. థర్డ్ డే మీకు టైం ఉంది అనుకుంటే కనుక కైలాసగిరి, ఆర్కే బీచ్, సబ్మెరైన్ ఇంకేమైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇలా 3 డేస్లో కంప్లీట్ చేయొచ్చండి. రూమ్ కాస్ట్ వచ్చేసరికి అండి ఎగ్జాక్ట్గా చెప్పలేం కదండి, వాళ్ళవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్గా 4,000 నుంచి 7,000 దాకా ఉంటాయండి ఈ రూమ్స్. ఫంక్షన్స్ జరుపుకోవాలన్నా లేకపోతే అఫీషియల్ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ బ్యాంక్వెట్ అండ్ కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. రూమ్ తీసుకున్న వాళ్ళకి మనకి ఫ్రీ వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు తీసుకున్న రూము ప్లాన్ బట్టి మీకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మేము తీసుకున్న ప్లాన్ ప్రకారం మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. టిఫిన్లోకి 2 టైప్స్ ఆఫ్ ఇడ్లీ చేశారండి. ఒకటి కోకోనట్ స్టీమ్ ఇడ్లీ, ఇంకోటి నార్మల్ ఇడ్లీ, 2 రకాల చట్నీలు, అలాగే సాంబార్, వడ, ఉప్మా, అలాగే ఊతప్పం వేశారండి. డిఫరెంట్గా ఉంది, పల్లీలతో తయారు చేశారు. అప్పటికప్పుడు వేడివేడిగా మనకి పూరి, దోశ కూడా వేస్తారు. అలాగే బ్రెడ్ అండ్ జామ్, ఇంకా టీ, కాఫీ, ఫ్రూట్ అండ్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఇస్తారండి. ఇదండి బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా పెట్టారు. ఇంకా హోటల్ గురించి హోటల్లో వర్క్ చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ మాటల్లోనూ తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు ఏకాంత్ కుమార్. దిస్ ఇస్ క్వాలిటీ ఇన్ బేస్ కృష్ణ హోటల్. నేను అసిస్టెంట్ ఎఫ్&డి మేనేజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ. సో మా హోటల్ గురించి కొన్ని రూమ్స్, 3 టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాకు డీలక్స్ రూమ్, ఎగ్జిక్యూటివ్ రూమ్ అండ్ సూట్ రూమ్ మనకు ఉన్నాయండి. సో దానికి టారిఫ్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీలక్స్ రూమ్ తీసుకుంటే 4,000 ప్లస్ ట్యాక్స్, అండ్ సేమ్ థింగ్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటే 5,000 ప్లస్ ట్యాక్స్, సూట్ రూమ్ తీసుకుంటే 7,000 ప్లస్ ట్యాక్స్. దీని మీద కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది, 20% డిస్కౌంట్ ఉంటుంది కార్పొరేట్ బట్టి. మనం ఇస్తున్నాం వెజ్ బఫెట్ ఇస్తున్నాం, బఫెట్ అండ్ అలా కార్ట్ అండ్ లాట్స్ ఆఫ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుజిన్ అంటే మనకి తందూరి, ఇండియన్స్, చైనీస్, ప్యాంట్రీ, కాంటినెంటల్స్ అండ్ సౌత్ ఇండియన్స్ టైప్ ఆఫ్ కుజిన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఫేమస్ ఇన్ విశాఖపట్నం బిర్యానీ, జస్ట్ లైక్ దమ్ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ ఆల్సో చాలా ఫేమస్ మనకి. అండ్ మెనీ మోర్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. సో మనకి లైవ్ ఈస్ బఫెట్ ఉంది, వెజ్ బఫెట్. అప్రాక్సిమేట్లీ 35 ఐటమ్స్ ఉంటాయి, 35 ఐటమ్స్ ఉంటుంది. మోస్ట్లీ ప్రిపేరబుల్ ఐటమ్స్, సౌత్ ఇండియన్ ఐటమ్స్, మెనీ మోర్ సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఒకసారి వచ్చి టేస్ట్ చేసుకోవచ్చు. అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తాం. మా రూమ్ గురించి చెప్పాను కదా, డీలక్స్ రూమ్, ఎగ్జిక్యూటివ్ రూమ్ అండ్ సూట్ రూమ్స్. ఈ 3 టైప్ ఆఫ్ రూమ్లో మీకు డిన్నర్ కూడా ఆప్షన్స్ ఉంటుంది అన్నమాట. ఆప్షన్స్ అంటే ఎలా అంటే మన హోటల్లో కొన్ని ప్లాన్స్ ఉంటుంది, సిపి ప్లాన్, ఈపీ ప్లాన్, ఎంఏపీ ప్లాన్ అండ్ ఏపీ ప్లాన్స్. ఈ ప్లాన్ బట్టి ఒకవేళ మీరు బుక్ చేసినప్పుడు రూమ్ అయితే సపోజ్ ప్లాన్ మార్చుకుంటే మీకు కాంప్లిమెంటరీ అండ్ బ్రేక్ఫాస్ట్తో పాటు డిన్నర్ కూడా వస్తుంది అన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ మీరు చూస్ చేసుకోవచ్చు. అది డిపెండ్ టు ప్లాన్ మీన్స్ మీరు బుక్ చేసిన బట్టి ఉంటుంది. ఓకే, ఇది కామన్ థింగ్స్. మనం హోటల్ బుక్ చేయడానికి రూమ్స్ ఆర్ రెస్టారెంట్స్ బుకింగ్, బ్యాంకెట్ బుకింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటుంది, మా కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్ డీటెయిల్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా మా హోటల్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసాక మీకు తెలుస్తుంది మా సర్వీస్ అండ్ ఫెసిలిటీ అండ్ టైప్ ఆఫ్ ఫుడ్.
థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.